గుడ్ ఈవినింగ్ చిచ్చాస్. ఏంది మళ్ళీ అందరూ డిన్నర్ వేసి పడుకోనికి రెడీ అయిపోయినట్టున్నారు. సరే పడుకోండి, మంచిగా ప్రశాంతంగా పడుకోవాలి. పడుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే నిద్ర బాడీకి అంత ఇంపార్టెంట్. సో పడుకోండి హ్యాపీగా. పడుకునే ముందర చిన్నది ఏంటంటే, నేను ఎప్పుడు అడిగేది, నా వీడియోస్ని జర్ర అట్లా ఒకసారి చూసి లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఏంది మళ్ళా, సో ఇవాళ అయితే మార్నింగ్ మన ప్రివ్యూలోనే చెప్పుకున్నట్టుగానే కింగ్స్ అండ్ పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయితే జరగడం అయితే జరిగింది. సో మళ్ళీ ఈ కథ ఏంది, ఎవరెవరు ఏమేమి చేసారు, మ్యాచప్స్ అదే కరెక్ట్గా వచ్చినాయా ఏందని ఈ వీడియో తెలుసుకుందాం. సో సో ఏమైంది, ఎల్ఎస్జీ ఇంకా ఎవరు మన కింగ్స్ అండ్ పంజాబ్ మ్యాచ్లో కనుక టాస్ అయితే ఎవరు మన కింగ్స్ అండ్ పంజాబ్ గెలిచి ఎల్ఎస్జీ వాళ్ళకి బ్యాటింగ్కి అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో కింగ్స్ అండ్ పంజాబ్ వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారు. రీజన్ ఎందుకంటే ఇది ఒక కొత్త గ్రౌండ్, ఎలా అవుతుంది అంటే పిచ్ ఫ్రెష్గా ఉంది, ఈ డైమెన్షన్స్ అవన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి మేము చేజ్ చేస్తాము అని చెప్పి కింగ్స్ అండ్ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే చెప్పడం అయితే జరిగింది. పంటు కూడా మేము చేజ్ చేస్తాము అని చెప్పాడు, బట్ అదే ఉండే. సో స్క్వాడ్స్ పరంగా చూసుకుంటే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవరు మన కింగ్స్ అండ్ పంజాబ్ వాళ్ళు లాకీ ఫర్గ్యూసన్ తీసుకొస్తారని చెప్పాను, అజ్మదుల్ జరీ ప్లేస్లో. సో అతనే వచ్చాడు. ఇంకొకరు ఎవరంటే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఏమాత్రం చేంజెస్ చేయలేదు. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఏంది మళ్ళా అని అనుకున్నాను. బట్ వాళ్ళైతే వాళ్ళ ప్లేయింగ్ 11 సేమ్ వెళ్ళారు. వీళ్ళైతే ఏం చేంజ్ చేయలేదు. ఎవరు మన కింగ్స్ అండ్ పంజాబ్ అయితే ఒక చేంజ్ అయితే వేశారు. ఎవరు మన అజ్మదుల్ జరీ ప్లేస్లో నేను ఇందాక చెప్పినాడు లాకీ ఫర్గ్యూసన్ తీసుకొచ్చాడు. సో ఏం జరిగింది మళ్ళీ చేద్దాం. సో ఏదైతే టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి అయితే ఎవరైతే వచ్చారో కింగ్స్ అండ్ పంజాబ్ వాళ్ళకైతే ఇవాళ చెమటలు పట్టించిన లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ ఇంట్లో ఆడతారని అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏమైందంటే వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ మక్రమ్ ఇంకా మిచెల్ మార్ష్ అయితే రావడమే జరిగింది. ఫస్ట్ సింగల్ తీసిన తర్వాత మిచెల్ మార్ష్ ఆ బాల్ వదిలేద్దామనుకున్నాడో లేకపోతే కొంచెం ఎక్స్ట్రా అయింది, బాటమ్ టాప్ పిచ్ తగిలింది, క్యాచ్ అయితే తీసుకున్నాను. యాన్సన్ చెప్పి ఎవ్వరు రాకండి అబ్బా నేను తీసుకోవడం క్యాచ్ అని ఈజీ క్యాచ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత పూరాన్ ఇంకా మక్రమ్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఈ ఎవరు లాకీ ఫర్గ్యూసన్ వేసాడు, వాళ్ళందరినీ కొంచెం అటాకింగ్ చేస్తూ బాగానే ఆడాడు. బట్ లాకీ ఫర్గ్యూసన్ వేసిన ఒక బాల్లో మక్రమ్ అయితే బోల్డ్ అవడం అయితే జరిగింది. ఏందో మళ్ళీ అర్థం కాలే. 28 రన్లు కొట్టాడు. ఆల్రెడీ మిచెల్ మార్ష్ ఒక వికెట్ పడ్డది. దాని తర్వాత వచ్చాడు అబ్బా ఎల్ఎస్జీ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంట్. ఎందుకున్నారా భగవంతా టీంలో అని వాళ్ళ ఓనర్ గోయల్ నెత్తి ఇట్లా కొట్టుకుంటాడు. ఏం చేస్తున్నారు అయ్యా, నిన్ను 27 కోట్లు పెట్టి కొన్నాము, కనీసం 27 రన్లా ఉన్నాడు, 27 రన్లన్నా కొట్టొక్క మ్యాచ్లోనైతే అతను ఫీల్ అవుతాడు. మ్యాక్స్వెల్ వచ్చాడు, హిట్ చేద్దాం అనుకున్నాడు, ఫీల్డ్స్ అది చూసుకోవాలి కదా. కరెక్ట్ చాహల్కి అయితే క్యాచ్ ఇచ్చి కూర్చున్నాడు. ఎవరు మన థర్డ్ మ్యాన్లో ఫైన్ లెగ్లో అయితే కరెక్ట్. ఎందుకు ఆ షాట్, అనవసరమైన షాట్ ఎందుకు ఆడిండో కూడా నాకు అర్థం కాలే. క్యాచ్ ఇచ్చి కూర్చున్నాడు. సో ఏమైందంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వాళ్ళకి పవర్ ప్లేలోనే వాళ్ళకైతే 3 ఇంపార్టెంట్ క్రూషియల్ వికెట్స్, ఎవరు మక్రమ్, మిచెల్ మార్ష్ ఇంకా ఎవరు మన వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంట్ ముగ్గురు అవుట్ అయిపోవడం అయితే జరిగింది ఫర్ లాస్ ఆఫ్ 50 odd runs. రన్ రేట్ బాగానే ఉంది, ఎందుకంటే ఒక పక్కన మక్రమ్ ఇంకా పూరన్ ఇద్దరు మంచిగా ఆడారు. రన్ రేట్ బాగానే. ఎప్పుడైతే 3 ఇంపార్టెంట్ క్రూషియల్ వికెట్స్ పడిపోయిందో దాని తర్వాత ఏమైందంటే పూరన్ ఇంకా బదోని ఇద్దరు కలిసి స్లోగా ఆడడం అయితే స్టార్ట్ చేశారు. అంటే సింగిల్స్ తీస్తూ అప్పుడప్పుడు 4లు కొట్టుకుంటూ అయితే ఇవ్వడం అయితే. బట్ ఎవరు మన చాలాగానే ముందర షోనీస్ని తీసుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ఒకటైతే మెచ్చుకోవాలి. శ్రేయస్ అయ్యర్ ఏం చేశాడంటే పూరాన్ ఉన్నా కానీ చాహల్కి ఒక ఓవర్ తీసుకోవచ్చు. ఆ చాహల్ ఆ ఓవర్లో ఒక 8 or 15 runs అయితే ఇచ్చాడు. 2 4లు ఒక 6 అయితే కూడా పూరాన్ మంచిగా అటాకింగ్ చేశాడు, అంతా అయిపోయింది. బట్ తర్వాత నెక్స్ట్ షోలోనే ఏం చేశాడు, చాహల్ కొంచెం లైన్ కొంచెం వేరీ చేసి కొంచెం స్లోగా వేశాడు. నేను నిన్న ప్రివ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పెద్ద గ్రౌండ్ కాబట్టి చాహల్ పూరన్ని తీసే అవకాశం చాలా ఉంది అని చెప్పాను. గదే ముచ్చడైంది. వాళ్ళు హిట్ చేయబడి 6 కొట్టబోయాడు. ఎవరు మన లాంగ్ ఆఫ్లో అయితే పూరన్ అయితే క్యాచ్ పడుతున్నాడు, ఎవరు మ్యాక్స్వెల్ క్యాచ్ చేసుకుని. సో పూరన్ అయితే అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైతే పూరాన్ అవుట్ అయిపోయిందిరా బాబు, వీళ్ళు 200 స్కోర్ అయితే కొట్టారు. నిన్నే చెప్పిన 200 స్కోర్ అయితే కానీ 170 180 అనుకున్నా, అదే స్కోర్. తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చారు.
డేవిడ్ మిల్లర్కి ఇది ఒక మంచి అవకాశం ఉండే, అంటే ఒక 11 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో సో మంచిగా టీంతో ఆడుకొని వేద్దాం. బట్ డేవిడ్ మిల్లర్ కూడా ఒక 18 or 19 రన్స్ కొట్టంగానే ఏమైందంటే యాన్సన్ వేసిన బాల్లో ఫ్లిక్ చేయి కీపర్ క్యాచ్ అయితే ప్రభు సింహన్ అయితే క్యాచ్ అయితే తీసుకున్నాడు. సో డేవిడ్ మిల్లర్ కూడా అవుట్ అవడమే చేయాలి. తర్వాత ఏమైందంటే ఇదంతా అయిపోతుంది, అబ్దుల్ సమద్ ఇంకా ఆయుష్ బదోని ఇద్దరు కలిసి ఏదైతే వాళ్ళ లక్నో సూపర్ జైంట్స్ స్కోర్ చేసిందో ఆ స్కోర్ రావడానికి మెయిన్ రీజనే వీళ్ళిద్దరు కలిసి లాస్ట్లో మాత్రం మస్తు ఆడారంటే మస్తు ఆడారు. ఆయుష్ బదోని 41 రన్స్ కొట్టి అయితే హర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయిన, సో మ్యాక్స్వెల్ మళ్ళీ క్యాచ్ తీసుకున్నాడు. అబ్దుల్ సమద్ కూడా ఎవరు మన హర్షదీప్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. ఏంటంటే హర్షదీప్ సింగ్ ఒక వైడ్ లెంత్ బాల్ వేస్తుంది, దాన్ని నిక్ అయ్యి అయితే థర్డ్ మ్యాచ్ డివిజన్లో ప్రియేష్ ఆర్య క్యాచ్ తీసుకోవడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు 171 రన్స్ స్కోర్ అయితే చేయడం అయితే జరిగింది. బిలో పార్ స్కోర్, ఎందుకంటే కింగ్స్ లెవెన్ బ్యాటింగ్ చాలా బాగుంటుంది కాబట్టి. బట్ కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళు మాత్రం ఒక ప్లానింగ్తో వచ్చి ప్రతి బౌలర్ని అటాక్ చేయడం, ప్రతి బ్యాట్స్మెన్ని ఏ విధంగా అటాక్ చేస్తే వికెట్స్ పడతారో ఆ విధంగా అయితే వాళ్ళు ఆడడం అయితే జరిగింది. హై బడ్జెట్ మ్యాచెస్ ఇది ఉండే, సో అందులో హై బడ్జెట్లో ఒకటైతే అటర్ ఫ్లాప్ అయ్యాడు. మ్యాక్స్వెల్ ఆన్ ఎన్ అదర్ హ్యాండ్ బ్యాటింగ్లో అంత అద్భుతంగా పర్ఫార్మ్ చేయాలి, బట్ బౌలింగ్లో ఒక వికెట్, ఒక 2-3 క్యాచ్లు, ఒక 2 క్యాచ్లు అయితే మంచిగా తీసుకున్నాం. ఏదైతే 171 రన్స్ స్కోర్ ఉంది దాన్ని డిఫెండ్ చేయడానికి కింగ్స్ లెవెన్ పంజాబ్ వచ్చినప్పుడు వాళ్ళు బౌలింగ్ ఎట్లా వేయాలి? ఏమి లేదు. ఫ్రమ్ ఫస్ట్ ఓవర్ ప్రభు సింహన్ సింగ్ ఇంకా ప్రియాంష్ ఆర్య ఇద్దరు ఉతుకుడు స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే ఎవరు మన శ్రద్ధల్ ఠాకూర్ ఎప్పుడైతే లాస్ట్ 2 మ్యాచెస్ బాగా పర్ఫామ్ చేస్తే దాని నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆవిష్ ఖాన్ కూడా ఒక మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పాను కదా, బట్ అతను వీళ్ళిద్దరు ఏం చేయాలి. బట్ దిగ్విజయ్ రాఠీ ఎవరైతే ఉన్నారో తను వచ్చి తన థర్డ్ ఓవర్లో ప్రియాంష్ ఆర్యాని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. శ్రద్ధల్ ఠాకూర్ దాని మంచి క్యాచ్ అదైతే తర్వాత షురూ చేసేది చూడబ్బా. ప్రభు సింహన్ సింగ్ వికెట్ కీపర్ ఇంకా కెప్టెన్ ఇద్దరు కలిసి ఎడా పెడ ఏడ పడితే ఆడ కొడుతూనే ఉన్నాడు. ఎందుకురా భగవంత్ అంటే నాకు ఒక విషయం ఏమర్థమైందంటే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళు అయితే ఎంత ఫ్రీగా ఆడుతున్నారు. అంటే పిచ్లో ఏమైనా మారిందంటే పిచ్లో ఏం మారలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షార్ట్ సెలెక్షన్ ఇక్కడ చాలా క్రూషియల్ అయిందనమాట. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ప్రాపర్ షార్ట్ సెలెక్షన్ చేయలేదు. ఇష్టం వచ్చాడు, చెప్పాను కదా ఇంతకుముందు రిషబ్ పంట్ చేతిలో క్యాచ్ ఇచ్చాడు, టాప్ ఎడ్జ్ అవన్నీ నిక్లస్ పూరన్ అయితే ఫీల్డర్ చేతిలో ఉన్నాడు కొట్టాడు. సో సెలెక్షన్ ఆఫ్ షార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నిన్న కూడా చెప్పాను, సింగిల్ స్ట్రైక్ రేట్. సో అదే అయిందన్నమాట. సో ప్రభు సింగ్ అయితే 34 బాల్ ఆడి తనైతే 69 రన్లు కొట్టాడు. అందులో 3 సిక్స్లు 9 4లు కొట్టాడు. 202 స్ట్రైక్ రేట్తో కొట్టాడు అబ్బా ఎవరు ప్రభు సింహన్ సింగ్. తినని కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళు అయితే రీటైన్ చేసుకోవడమే. ఎప్పుడైతే ప్రభు సింగ్ అవుట్ అయిపోయాడో తన వికెట్ కూడా ఎవరు మన దిగ్విజయ్ రాఠీని వేసాడు. రవి బిష్ణోయ్ అయితే క్యాచ్ చేశాడు. నిహల్ వధేరా వచ్చాడు. మీరందరూ కొడుతారు నేను కొట్టానా అని చెప్పి ఆయన కూడా ఉతుకుడు స్టార్ట్ చేయరు. సో లాస్ట్కి ఏంటంటే ఇంకో వికెట్ పడకుండా కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంకా నిహల్ వధేరా ఇద్దరు కలిసి ఏదైతే 171 స్కోర్ ఉందో 16.2 ఓవర్స్కే కంప్లీట్ చేసేసారు. సో 171 రన్స్ చాలా అద్భుతమైన స్కోర్. ఈ గ్రౌండ్ మీద కొంచెం బౌలింగ్ వేసి ఉంటే ప్రాపర్గా వేసి ఉంటే బాగుండేది, బట్ లేదు. ఏంటంటే ఇక్కడ వాళ్ళ కెప్టెన్ పర్ఫామ్ చేయట్లేదు లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకుని రీటైన్ చేసుకున్న బౌలర్ రవి బిష్ణోయ్ పర్ఫామ్ చేయట్లేదు, ఎవ్వరు పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళకున్న అన్ని ఆడ్స్ అన్నీ అటు ఇటు అవుతాయి. సో వాళ్ళ కూర్చుని వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ ఏంది ఎక్కడ తప్పవుతుంది అనేది ఉంటుంది. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో బాగానే ఆడారు, బట్ మళ్ళీ రీవ్యాంప్ అయ్యి ఏదైతే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారో అదే పద్ధతిలో మళ్ళీ అయితే వాళ్ళు రావడం అయితే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్. కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళు గుడ్, చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళకు ఒక మంచి ఐపీఎల్ స్టార్ట్ అనేది వచ్చింది. ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు. ఇదే ఫామ్ని కంటిన్యూ చేయాలని ప్రతి కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. లక్నో సూపర్ జైంట్స్ ఇంకా రిషబ్ పంత్ ఎస్పెషల్లీ వాళ్ళ ఓనర్ గోయల్ అయితే ఏంద్రా ఈ పర్ఫార్మెన్స్ అని నాకు తెలిసి వాళ్ళ రిషబ్ పంట్ని చంపేస్తాడేమో గోయల్. నాకైతే అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసాం కదా కేఎల్ రాహుల్ ఇట్లా వేసాడు. సో అదే పద్ధతి చేస్తాడా లేదు కూర్చోబెట్టి ఏంది నేను చూడాల్సింది. నెక్స్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఉంటుంది. సో అక్కడ వీళ్ళు ఇదే పద్ధతి ఫాలో అవుతారు లేదా వేరే విధంగా ఆడతారు అనేది చూడాలి. సో ఇది ఇవాళ ఓవరాల్గా ఏదైతే మన మ్యాచ్ అయితే ఉందో
ఇది ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరో మన కింగ్స్ 11 పంజాబ్ 2023 తర్వాత 2024లో కంటిన్యూస్గా 2 మ్యాచ్లు గెలిచాయి, ఫస్ట్ మ్యాచ్. ఇవాళ అయితే గెలవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏదైనా గ్రేట్నెస్ ఉందని చెప్పాలంటే బ్యాటింగ్ అయితే అద్భుతం అని చెప్పాలి. కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళది బౌలింగ్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ బాల్ ప్రతి ఒక్కటి ప్లాన్ ప్రకారం వేశారు అని ఇంతకుముందు చెప్పినట్టు అదే ఉండే అనమాట. కుడోస్ అండ్ గుడ్ విన్ బై కింగ్స్ 11 పంజాబ్. టఫ్ లక్ టు లక్నో సూపర్ జైంట్స్. వాళ్ళు ముందు మ్యాచ్లు మంచిగా ఆడాలని నేనైతే అనుకుంటున్నా. నేను చెప్పే కంటెంట్ కానీ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండే ఐదర్ బై బుక్కీ ఆర్ బై యాప్స్. పుణ్యానికి వచ్చిన డబ్బులు పుణ్యానికే పోతాయి. ప్రతిసారి చెప్తాను, ప్రతి వీడియోలో చెప్తున్నా, ఎవ్వరు ఏ విధంగా బెట్టింగ్స్ యాప్స్ వేయకండి. గుడ్ నైట్.